మనం చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే అందరి వైపు చూస్తుంటాం, మనలో మన వైపుగా మాత్రం ఒక్కసారి కూడా మనం చూసుకునే పరిస్థితి లేదు. వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, వాళ్ళ గురించి మీకేం తెలుసు, వీళ్ళ గురించి మీకేం తెలుసు అని మాట్లాడుకుంటూ మన గురించి మనం మర్చిపోతున్నాం. అందుకే ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ కొరకు నువ్వు ఆలోచించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు నీ విషయంలో నీకు కలిగేటువంటి ఆ దుఃఖం అన్నది ఏదైతే ఉందో ఆ దుఃఖం నీలో మారు మనసును, నీలో ఆ దుఃఖం ఒక పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు మా ముందండి మీరు అంతా బాగుంటారండి, మీ ముందు కూడా మేము అంతా బాగుంటామండి, కానీ ఒక్కసారి ఎవ్వరూ లేరు, ఒంటరిగా మీరు దేవుడే ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటారు? మీరు అన్న మాటలు, మీరు చేసిన పనులు, చూసిన చూపులు, మీ బ్రతుకు అంతా తెలిసిన దేవుడు ముందు మీరు మోకరించితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఊహించండి.